ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఆ యొక్క స్ఫూర్తితోటి డ్రగ్స్ అంతం, ప్రజా సంఘాల పంతం అనేటువంటి నినాదంతో అదేవిధంగా నేటి రేపటి యువతరాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో ఈ ప్రచార జాతాను ఈరోజు ఆర్డిటి కాలనీలో ప్రారంభించడం జరిగింది. 23 అంటే ఈరోజు 24, 25 జిల్లా పరిధిలోని అన్ని మండలాలు కూడా పర్యటించి చివరిగా 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఈ యొక్క ప్రచార జాత ఆపివేయడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం నంబర్ 28న ఏదైతే ఆర్డిటి కాలనీ ప్రజలందరూ బాగుండాలి, ఆర్డిటి కాలనీ యువత చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి, ఆర్డిటి కాలనీ యొక్క రేపటి తరం బాగుండాలి, చదువుకోవాలి అనేటువంటి యొక్క ఆదర్శంతో పెంచలయ్య గారు వారి యొక్క ప్రాణాలను అసూలు బాశారు. ఇదే ప్రాంతంలో గంజాయి మూకలో నవంబర్ 28న తన కన్న బిడ్డల ముందే గంజాయి మూకలు అతన్ని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం కానీ, ఆ బిడ్డలకు చదువు విషయం కానీ, ఆమె భార్యకు ఉద్యోగం విషయం కానీ ఏది కూడా ఇప్పటి వరకు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు యువజన, మహిళ, విద్యార్థి, అట్లాగే కళాకార రంగం కానీ మేధావర్గం అంతా కూడా ఈ యొక్క ప్రచార జాతాను మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకెళ్తున్నాము. అదేవిధంగా డ్రగ్స్ను అంతం చేయాలనేటువంటిది, పెంచలయ్య కుటుంబానికి సహకారం అందించాలనేటువంటి దాంతో ఈ ప్రచార జాతాను ప్రారంభిస్తున్నాం. నా పేరు రమణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా చైతన్యపరిచే విధంగా, ప్రజలందరినీ కూడా అవగాహన పరిచే విధంగా 3 రోజుల పాటు ఈ యొక్క ప్రచార జాత, డ్రగ్స్ గంజాయి వ్యతిరేక ప్రచార జాత నెల్లూరు జిల్లాలో 3 రోజులు పర్యటిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఆర్డిటి కాలనీలో ఏదైతే పెంచలయ్య ఈ ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా మంచి మార్గంలో నడవాలి, డ్రగ్స్కి గంజాయికి బానిసలు కాకూడదు, ఇది నెల్లూరు నగరంలోనే ముందు మార్పు చెందేటువంటి ఏరియా ఆర్డిటి కాలనీ అవ్వాలనే లక్ష్యంతో ఈ ఏరియాలో అందరూ యువత యువకులందరూ కూడా కలుపుకొని నడవడం జరిగింది. అయితే ఈ ఏరియాలో ఉన్నటువంటి డ్రగ్స్ గంజాయి గోండాల చేత అతి గావించబడినటువంటి గంజాయి పెంచలయ్య ఆశయాలను ముందుకు తీసుకోపోవడంలో ఈ ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఈ 3 రోజుల పాటు ఈ జిల్లాలో చైతన్యపరిచే విధంగా డ్రగ్స్ గంజాయి అంతం, ప్రజా సంఘాల పంతం అనేటువంటి నినాదంతో ఈరోజు 3 రోజుల పాటు ఈ ప్రచార జాత సాగుతుంది. అయితే ఏదైతే పెంచలయ్య అతి గావించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కనీసం ఒక స్టేట్మెంటు డ్రగ్స్ అంతం చేస్తాం, మేము డ్రగ్స్ మీద పోరాటం చేస్తామని చెప్పినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి లేదు. అట్లాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఆ కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ సతీమణికి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఆ పిల్లలకి చదువు కూడా మేము భరోసా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంకి లేదు. కానీ ఈ 3 డిమాండ్ల కోసం ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి, ప్రజానీకానికి, మేధావుల్ని, రాజకీయ నాయకులు అందరినీ కలుపుకుపోయే విధంగా కూడా ఈ ప్రజా సంఘాలు ఈ డ్రగ్స్ వ్యతిరేక పోరాట ప్రచార జాతాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. వాళ్ళ సతీమణి చేతనే ఈరోజు జెండా ఊపి ఈ ప్రచార జాత ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, యువతి యువకులందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్స్ గంజాయి అంతం అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా వెనక కలిసి రావాలని, మీ మోడల్ సపోర్ట్ మాకు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.